అది. హ్మ్. వాసుదేవన్ గారు డొనాల్డ్ ట్రంప్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎలాన్ మాస్క్ కన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఎలాన్ మాస్క్ అంటే ప్రపంచ కుబేరుడు, అందరికన్నా ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి సంపాదించినటువంటి వ్యక్తి ఎలాన్ మాస్క్. ఆయన కన్నా 10 రెట్లు ఎక్కువ సంపన్నుడు చంద్రబాబు నాయుడు. కేవలం 2 ఎకరాలతో ఎకరాలతో దాటి వెళ్ళిపోయాడంటే ఆ యొక్క సీక్రెట్ ఏంటని చెప్పాలి. చింతామోహన్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అదే చింతామోహన్ వినండి, అదే చింతామోహన్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల. 2 ఎకరాలతో ఎలాన్ మాస్క్ ని ఎలా దాటావయ్యా నువ్వు? ఆ సీక్రెట్ ఏది మాకు చెప్పు. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా ఎలాన్ మాస్క్ ని ఎలా దాటాలి, లేదు ట్రంప్ని ఎలా దాటాలి, లేదంటే ప్రపంచంలో ఉన్నటువంటి మన యొక్క సంపన్నులైనటువంటి వ్యక్తుల్ని ఎలాగా బిల్ గేట్స్ అందరిని ఎలాగ దాటాలో మాకు ఆ యొక్క చిన్న సీక్రెట్ చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు చూసుకుని చెప్తారేమో బహుశా అందరికీ. 2 ఎకరాలతో సంవత్సరానికి 5,000 కోట్లు ఎలా సంపాదించాలి, ఎలాగ టర్న్ ఓవర్ చేయాలి, హెరిటేజ్ కంపెనీలు పక్కోడు పెడితే ఎలా లాక్కోవాలి, అప్పటికే ఒక నిమిషం అండి లక్ష్మణరావు గారు, మీరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఒక నిమిషం వినండి లక్ష్మణ్ గారు, మీరు ఒక నిమిషం వినండి. మీరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం, అప్పటికే ఆయనకి 18 ఎకరాలు ఆస్తుంది. మీరేదో తీసుకొచ్చి అబద్ధాన్ని అలా ప్రచారించి ఆయన రూట్స్ ఏంటో నేను చెప్తా వినండి, నేను చెప్తా. వారి రూట్స్ గురించి నేను చెప్తా, మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. గుంటూరు జిల్లా నారాకోడూరు నుంచి వెళ్ళారు వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, స్థితిమంతులు, ఆస్తిపరులు. మీరు 2 ఎకరాలనే మాట తేపకి తీసుకురామాకండి. వాసుదేవ్ గారు ఒక మాట, ఇంపార్టెంట్ మాట చెప్పండి, క్విక్గా చెప్పండి. వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కుంభమేళాకి వెళ్ళి నాగసాధువు అయితే కాదు. ఆయనకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. వీళ్ళేమి స్వచ్ఛమైన వ్యక్తులేం కాదు. విలువలు, విశ్వసనీయతల గురించి మాట్లాడటానికి వాసుదేవన్ గారు కుంభమేళల్లో పుణ్యవతులు అవ్వండ్రా బాబు అంటే, కుంభమేళల్ని పుణ్యశానాలు చేసి పుణ్యవతులు అవ్వండ్రా బాబు అంటే, కుంభమేళల్ని కోతులు అమ్ముకునేటువంటి మానవుని ఫేమస్ చేసిన వ్యక్తులండి. ఇలా నీతులు చెప్తారు, ఇలా శ్రీరామ్ నీతులు చెప్తారు. కుంభమేళల్ని ఆ గంగా స్నానం చేసి పుణ్యాతులుగా అవ్వండ్రా బాబు అంటే, కుంభమేళల్లో కోతులు అమ్ముకునేటువంటి ఆ మానసుని రాత్రికి రాత్రి హైలైట్ చేసిన వ్యక్తులండి. ఇలా ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వాలా మీకు ప్రజలు? ప్రతిపక్ష పాత్ర కూడా మీకు ఇవ్వలేదు అంటే ఎందుకు? వాసుదేవ్ గారు ఇప్పుడు